ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నరసన్నపల్లె గుండాపురం దళితుల భూ సమస్యను పరిష్కరించాలి. సిపిఐ ఏళ్ల తరబడి తిరిగిన సమస్య పరిష్కరించని రెవెన్యూ అధికారులు. సిపిఐ మండల కార్యదర్శి పెద్దులపల్లి ప్రభాకర్ మండలంలోని సోమిరెడ్డిపల్లె పంచాయతీలోని నరసన్నపల్లె, చౌదరివారిపల్లె పంచాయతీలోని గుండపురం గ్రామాల ఎస్సీ మాదిగలకు భూములు చూపడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి పెద్దులపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. ఎవరో ఒకరు శ్మశానం ఆక్రమించుకుంటే అది శ్మశానం ఆక్రమించుకోవడమే తప్పు. వాళ్ళకు పైగా ఇక్కడ భూమి చూపించాలని చెప్పి ఎస్సీలను తరిమేయాలనే ఉద్దేశంతో రెవెన్యూ అధికారులు ఈ రోజు నిన్న ఒక వారం నెలల నుంచి ఊహించుకుంటే ఎట్లా ఊహించుకోండి. ఎవరు సాగు చేస్తారని చెప్తే ఎవరు సాగు చేస్తారని చెప్తే ఏంటంటే 20 ఏళ్ళ క్రితము వాళ్ళు ఒక్కరు కూడా ఎవరు సాగు చేసుకోవాలి. దాంట్లో దట్టు క్యాన్సిల్ చేసినారు. వాళ్ళు చేయించుకోకుండా అది కాకుండా ఇంకోసారి చూపిస్తాం. దానికి పద్ధతి కాదు. అది కాకుండా వాళ్ళు చూపించేది ఖాళీగా ఉంది కాబట్టి చేసేది. ఇచ్చేదానికి ఇప్పుడు సిస్టమ్ లేదు. 2007 నుంచి ఎవరు సాగు చేసుకోకుంటే గవర్నమెంట్ కూడా ఒకటి పద్ధతి కొంతమంది చేస్తున్నారు. పర్మిషన్ తీసుకోవాలి కదా ఎంఆర్ఓతో చేశారు అట్లనే. మాది కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలము, నరసన్నపల్లె గ్రామము. నరసన్నపల్లె గ్రామానికి ప్రభునగర్కు వచ్చేసి మాకు ఆయన రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మాకు కొద్దిగా భూములు ఇచ్చినాడు. ఎకరంన్నర అట్లా ఇచ్చేసినారు. ఆ భూములను మాకు ఆన్లైన్ కానీ మాకు మాయి అనేదానికి మాకు లేవు సార్. మరి మాకు పాస్బుక్లు అయితే ఇచ్చిండారు. ఆ పాస్బుక్ల మీద మేము లోన్లు కూడా తీసుకున్నాము. లోన్లు తిరిగి కట్టినాము. మా భూములు మాకు ఆన్లైన్ చేపియాలని మేము మరి ఆయనను జిల్లా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, మా పంచాయతీ మాకు పుట్టా సుధాకర్ వేదవ గారిని వాళ్ళందరినీ మేము కోరడమైంది. మా భూములు మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు పేద నిరుపేదలము, మేము ఎస్సీ వాళ్ళము. ఆ భూముల గుండా మేము ఏదో ఒకటి పండించుకొని తినాలని మేము మరి కోరుచున్నాము. కలెక్టర్ గారిని, యాదవ్ గారిని, మరి ప్రతి ఒక్కరిని కూడా ఆర్డీఓ సార్ గారిని అడుగుతున్నాం సార్. మేము మా భూములు మాకు ఆన్లైన్ చేసి మా భూములు మాకు చూపించాలి. ఒట్టి పాస్బుక్లు మాత్రమే మాకు ఉన్నాయి. మా ఆస్తులని మేము ఎడబెట్టుకొని ఉన్నాం సార్. మరి మాకు న్యాయం చేయమని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం సార్. మాకు దయచేసి మాకు న్యాయం చేయండి. మా భూములు మాకు ఇవ్వండి. అంతే సార్, మేము అది కోరుతున్నాము. ఎమ్మెల్యే గారు సార్, పుట్టా సుధాకర్ యాదవ్ సార్ గారు, మీరు కూడా మా బాధలు అర్థం చేసుకొని మమ్మల్ని ఆలకించండి. మేము ఆడబిడ్డలం, మా పేర్లతో ఇచ్చినారు సార్. మరి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మాకు ఇచ్చినాడు. మరి మనము మా ప్రభుత్వం వచ్చిందని మేము ఎంతో ఆశపడుతున్నాము. మీరు మాకు న్యాయం చేయమని అడుగుతున్నాము సార్. మాకు చేయండి, న్యాయం చేయండి. ఎంతమంది ఎంఆర్ఓ సార్ గారు వచ్చినారో వాళ్ళని అడుగుతున్నాము. వాళ్ళైతే మాకైతే ఏమి న్యాయం చేయలేదు సార్. ఇప్పటికి కూడా ఆ బుక్కులు మాత్రం మాకు ఆస్తులు ఉన్నాయని ఎగబెట్టుకొని ఉన్నాం సార్. మాకేమీ లేదు. అర్హత లేని వాళ్ళము, మాకు అర్హత కలిగించండి. మా భూములు మాకు ఇవ్వండి సార్. బ్రహ్మంగారి మఠం మండలంలోని సోమిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని నరసన్నపల్లె ఎస్సీలకు 2007 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో దాదాపు 253 ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించడం జరిగింది. అందులో ఎస్సీలకు దాదాపు 120 మందికి పట్టాలు, డీపారము, పాస్బుక్లు అయితే ఇచ్చారు. కానీ ఇంతవరకు అందులో భూమి చూపించిన పాపాన పోలేదు. సబ్ డివిజన్ చేసి భూములు చూపించండి అని ఏళ్ల తరబడి రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా ఈరోజు రెవెన్యూ అధికారులు స్పందించని పరిస్థితి. అందులో ఒక 10 రోజుల కిందట బ్రహ్మంగారి మఠం మండలంలో శ్మశానం ఆక్రమించుకున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఎస్సీలు వీళ్ళు కేవలం ఎస్సీలు వీళ్ళు ఏం చేయలేరనే ఉద్దేశంతో ఎస్సీలకు కేటాయించిన భూమిని శ్మశానం అయితే ఆక్రమించారు. అక్కడి నుంచి ఖాళీ చేపించి ఈరోజు ఎస్సీల భూముల్లోకి తీసుకొచ్చారు. శ్మశానం ఆక్రమించడమే పెద్ద తప్పు, అది పెద్ద నేరం. అట్లాంటి వ్యక్తికి ఎస్సీలు ఉండే భూముల్లో ఏ విధంగా చూపిస్తారని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు
మండల వ్యాప్తంగా కేవలం దళితుల భూముల్లోని అగ్రవర్ణాలు ఈరోజు దాడి చేస్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. కేవలం ఈ నరసన్నపల్లె ఎస్సీలు వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు భూములు లేకపోతే అడ్డుకోలేరు అనే ఉద్దేశంతో ఈరోజు 253 ఎకరాలు 120 మందికి లబ్ధిదారులకు ఈరోజు భూములు చూపించిన పరిస్థితి. కేవలం కొద్ది గొప్ప డబ్బులు పెట్టుకొని లేదంటే అధికార బలంతో ఉన్న వాళ్ళకి మాత్రం ఆన్లైన్ చేపించి ఈరోజు సాగులో ఉన్నారు. డబ్బు లేని పేదవారు మాత్రం ఈరోజు భూముల కోసం తిరుగుతూ మా భూములు మా హద్దులు చూపించండి మేము చేసుకుంటామంటున్నా కూడా రెవెన్యూ అధికారులు పలకడం లేదు. దీనిపైన కలెక్టర్ గారు దృష్టి సారించి కలెక్టర్ గారు చొరవ చేసి ఎస్సీల భూములు పరిశీలించి వాళ్ళకు హద్దులు చూపిస్తే వాళ్ళకు సాధ్యమైన రీతిలో సాగు చేసుకుంటారు. వీళ్ళని అడిగితే 2013లో క్యాన్సిల్ అయినాయి అంటున్నారు. 2007లో ఇచ్చిన పట్టాలు ఏ విధంగా క్యాన్సిల్ చేస్తారని మేము అడుగుతూ ఉన్నాం. మాన్యువల్ అడంగలు చూడండి, మాన్యువల్ 1B చూడండి, మాన్యువల్ అడంగలు 1B చూసి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో సోమిరెడ్డి, నరసన్నపల్లె, ప్రభునగర్ ఎస్సీలకు మాదిగలకు న్యాయం చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఎంతోమంది రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓలు ఇక్కడ పనిచేసినా కూడా వీళ్ళకు న్యాయం చేయడం లేదు. దీనికి కేవలం రాజకీయ బలం, అండబలం, అంగబలం ఉంటేనే ఇక్కడ పలుకుతా ఉన్న పరిస్థితి ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు. రోజు రెగ్యులర్గా మీడియాలో వస్తున్నా కూడా దీనిపైన ఆర్టీఓ గారు కానీ ఎవరు కానీ చొరవ చేసుకోవడం లేదు. ఖచ్చితంగా ఒక రెగ్యులర్ ఎంఆర్ఓను నియమించి ఈ ఎస్సీ మాదిగలు ఏదైతే భూములు చేస్తూ ఉన్నారో కేటాయించినారో వాళ్ళకి అక్కడే పటాలు భూములు హద్దులు చూపించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము. ప్రభాకర్, సిపిఐ మండల కార్యదర్శి, భీమటం.